నమస్కారం మిత్రులారా, నేను పవన్. నేను ఒక త్రాగుబోతుని. ఈరోజు మనము మన తెలుగు ఆ, గ్రంథం, బిగ్ బుక్ గ్రంథంని అధ్యయనంలో ఆ, దానికి ఒక పరిష్కారం ఉంది. పేజ్ 22, 5వ పారాగ్రాఫ్ నుంచి మొదలు పెడుతున్నామండి. ఎప్పుడూ ఎప్పుడో ఒక్కోసారి మాత్రం అతను నిజం చెప్పవచ్చు. వింతగా ఉన్నప్పటికీ వాస్తవం ఏమిటంటే, తిరిగి మొదటి డ్రింక్ ఎందుకు తీసుకున్నాడో మీకెలా ఎందుకు తీసుకున్నాడో మీకెలా తెలియదో అతనికి కూడా అలాగే తెలియదు. కొంతమంది త్రాగుబోతులైతే ఏవేవో కారణాలు చెప్పి కొంతకాలం పాటు తృప్తి పడతారు. కానీ వారి హృదయంలో మాత్రం వారెందుకు అలా చేస్తున్నారో నిజానికి వారికీ తెలియదు. ఒకసారి ఈ రుగ్మత వారి మీద పూర్తిగా పట్టు సాధించిన తరువాత వారిలో పూర్తిగా గాబరా చోటు చేసుకుంటుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా ఈ ఆటలో తాము గెలవగలమన్న బలీయమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. కానీ తాము పరాజితులమయ్యామని అప్పుడప్పుడు అనుమానిస్తూనే ఉంటారు. ఓకే. సో లాస్ట్ టైం ఏం చదివాను? నా పేరు కార్తీక్ అండి. నేను ఒక త్రాగుబోతుని. నాకు కొంచెం మాత్రమే తెలుసండి. నాకు అర్థమైనంత వరకు బిగ్ బుక్ ఆధ్యాత్మికంగా నేను ప్రాక్టీస్ చేస్తూ అర్థమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది స్టడీ కాబట్టి. సో లాస్ట్ టైము మనం అనుకున్నాం, రకరకాల తాగుబోతులను చూసాం. సో అదే కంటిన్యూషన్. ఏంటంటే ఆ ఒక వాక్యం చెప్పాడు అక్కడ. ఏంటి, వాళ్ళకే తెలియదు ఎందుకు తాగాం. అప్పుడు తెలియకపోయినా ఆధ్యాత్మికంగా మనం ఏమి తప్పులు చేస్తున్నాం అన్నది తెలుస్తుంది తర్వాత. ఉదాహరణకండి, నాకు మొదటిసారి రిలాప్స్ అయినప్పుడు, యాక్చువల్ రిలాప్స్ అండి, ఒకసారి తెలియక తాగాను. అది రిలాప్స్ అన్నారు కదా, అది నా ప్రకారం రిలాప్స్ కాదు. దాని తర్వాత యాక్చువల్ రిలాప్స్ అబ్సెషన్ తో తాగినప్పుడు, లేకపోతే కావాలని తాగినప్పుడు, సో అప్పుడు మా స్పాన్సర్ చూసుకోమన్నాడు. ఏంటి, ఎందుకు అయ్యావో చూసుకోవాలి. కాకపోతే అప్పుడు చూసుకుంటే ఏయో కొన్ని కారణాలు కనిపించినాయి, ఆధ్యాత్మికంగా ఎక్కడ తప్పున్నాను అని. ఎందుకు అంటే బయట కారణాలు కాదండి, ప్రోగ్రామ్ ఏం ప్రాక్టీస్ చేయట్లేదు చూసుకోవటం అది. ఎందుకంటే ప్రోగ్రాము క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు అరుదుగా ఫెయిల్ అవుతారు కదా. సో ప్రోగ్రామ్ లో ఏం చేయట్లేదు అని చూసుకుంటే అప్పుడు ఓకే. 6 నెలల తర్వాత మటుకు నాకు క్లియర్ అయిపోయింది. కొంచెం టైం పడుతుంది ఎవరికైనా. ఎందుకు అంటే రిజన్మెంట్ తో మొదలైంది, ఒక వ్యక్తి మీద రిజన్మెంట్ తో మొదలైంది. అక్కడి నుంచి నా ఆధ్యాత్మిక రుగ్మత అంతా మొదలైంది. ఇంకా అక్కడి నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అండ్ 12 సోపానాలు కూడా అవ్వలే. సో శక్తి లేదు నా దగ్గర. సరిపడా శక్తి లేకపోయినా ప్రాబ్లం అది. సో అక్కడ అది గెలవాలనుకోవటం. నేను ఎప్పుడూ ఏమనుకునేవాడిని అంటే, నా కెపాసిటీ తగ్గిస్తా తాగుడు ఆపుదామని ఎప్పుడు అనుకోలే. రియాబులో అడుగు పెట్టినప్పుడు కూడా అదే రియాబ్ వాళ్ళ కోరిక, కెపాసిటీ తగ్గిస్తా. ఓడిపోయినా తెలియలే, 1 మంత్ తర్వాత తెలిసింది రియాబ్ లో. ఉండరా ఓడిపోయాను అని. ఎందుకంటే మళ్ళీ మొదలు పెడితే కథ మామూలు, ఏం తేడా ఉండదు. కెపాసిటీ ఎప్పటికీ తగ్గించలేను నేను. అది నా భ్రమ. అది నా బాడీకి అయితే అది భ్రమ. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. అంటే కొంతమందికి 6 నెలలు పట్టొచ్చు, కొంతమందికి సంవత్సరం 2 ఏళ్ళలో మళ్ళీ తిరిగి అదే స్క్వేర్ 1కి రావచ్చు తాగటం మొదలు పెట్టాక. నాకైతే ఆల్మోస్ట్ 4 రోజులు, 5 రోజులు మళ్ళీ కథ మామూలు. అది కొంతమందికి ఇమీడియట్ కథ మామూలు. సో ఓడిపోయినని అర్థమయ్యేది కాదు నాకు. రియాబ్కి వెళ్ళి 1 మంత్ తర్వాత అర్థమైంది, కెపాసిటీ తగ్గిస్తా అనుకునే ఉండే, మందు ఆపుదాం అనుకునే ఉంటా. సో అప్పుడు ఏంటంటే యా అప్పుడప్పుడు అనిపించేది ఎక్కువైపోతుంది తాగుడని తప్పితే ఎప్పుడు కూడా మొత్తానికి ఆపేద్దామని ఎప్పుడు లేదు నాకు. ఒక్కసారి నిజంగా నా పవర్లెస్నెస్ అర్థమయ్యాక, నేను ఎప్పటికీ ఇది చేయలేను అన్నది అర్థమయ్యాక, అప్పుడు నాకు ఏంటంటే కరెక్ట్ గా స్టెప్ 1 ఫస్ట్ పార్ట్ అయింది. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా సార్?
మ్యూట్ లో ఉన్నారు. పవన్ మ్యూట్ లో ఉన్నారు మీరు. సారీ సారీ. ఇదెంత వాస్తవమో కొద్ది మంది మాత్రమే గ్రహించగలరు. వీరు అస్వాభావికమైన స్థితిలో ఉన్నారన్న విషయాన్ని వారి కుటుంబాలు, స్నేహితులు ఓ అస్పష్టమైన రీతిలో గ్రహిస్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ బాధితుడు తన నిద్రావస్థ నుండి మేలుకొని తిరిగి తన సంకల్ప శక్తిని స్థిరపరచుకునే రోజు గురించి ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు. అది ఆశతో పాపం నాకు ఎప్పుడో కాలేజీలో చెప్పారు భయ్య ఫ్రెండ్స్, ఏదో తేడా ఉందరా, నువ్వు మాలా చేయట్లేదు, నేను తీసి కొట్టేశాను ఆమె. చాలా అప్పుడేనే ఒక మన క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. వాడే నాకు పాపం ఫోన్ చేసి, అరే నువ్వు ఇంట్లో ఒక్కడిగా తాగుతున్నావు ఏంట్రా బాబు, అది కరెక్ట్ కాదు అని. అది ఇంట్లో ఒక్కడి తాగితే ప్రాబ్లం ఏమోరా, ఆల్కహాలిక్స్ అంటారు వాళ్ళని, తాగుబోతులు చేస్తారు అలాగా అన్నాడు. తిట్టుపడేశాడు. ఇంకోడు అన్నాడు, అరే నువ్వు బయటకు వచ్చినప్పుడల్లా మంది ఎందుకురా, మాలా మామూలుగా సినిమా చూసుకోవాలేవా లేకపోతే ఏదో. వీళ్ళందరినీ కొట్టి పాడేశాను. నాకు అమెరికాలో కూడా అప్పుడు కూడా ఏ ఫ్రెండ్స్, యాక్చువల్లీ దీంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ, నువ్వు ఆపలేవురా అన్నారు. ఆపలేకపోతే రియాబ్ పోతాలే అని. రియాబ్ అది అన్న 8 ఏళ్ళకి వెళ్ళా రియాబ్. సో అప్పటికి ఎన్ని వెళ్ళిపోయినాయి, ఎగిరిపోయినాయి అప్పటికి ఎన్ని, నా జీవితం అంతా పోయింది అప్పటికి. అది సో మనం మాట వినం, ఎన్ని పోతే తప్ప మాట వినం. ఆ మాట వినగలిగితే రికవరీలో కూడా నాకు చాలా ఉపయోగపడిందండి. ఓపెన్ మైండ్ లేకపోతే నేను ఈ బయట సఫరింగ్ తప్పదు. ఓపెన్ మైండ్ లేకపోతే తప్పులు చేస్తూ ఉంటా, దానికి రియాక్షన్స్ వస్తాయి. దేవుడు కాదు, జస్ట్ లా, స్పిరిచువల్ లా అంతే. దేవుడు పాపం రక్షించేవాడు వాటి నుంచి. నేను తప్పులు చేస్తానని తెలుసు ఆయనకి, పాపం నా దగ్గర రారా బాబు అంటాడు. సో ఈ రోజే ఇంకొకళ్ళు కూడా పాపం అదే ఏంటంటే ఒక ఆలనాలు మాట్లాడారు నాతో. అంటే మామూలుగా ఆయనకేం చేస్తే మళ్ళీ రియాబ్ లో ఉన్నాడు ఆయన. మళ్ళీ రియాబ్ లో ఉన్నాడు ఏంటంటే పాపం బాధపడుతున్నారు, ఎప్పుడు పోతుంది ఎప్పుడు తగ్గుద్ది అని. అంటే నేనేం చెప్తాను, నేను ఏం చెప్పలేను, ఒక్కడే చెప్తా, ఏ ఫస్ట్ పెట్టాలమ్మా, ఏ ఆధ్యాత్మికత ఫస్ట్ పెట్టాలి. మీటింగ్స్ ఎందుకంటే ఆయనకి సరిపోవట్లేదు. ఒకటే రీజన్, మనం అది ఎలాగో చదువుతూ ఆధ్యాత్మికంగా ఎదగకపోవటం. ఆయన బిల్లు కథలో కూడా చెప్పాడు ఆ రీజన్. ఒకటే రీజన్, మీటింగ్ ఆపేయటం కాదు, స్టెప్పులు చేయకపోవటం కాదు, ఇవన్నీ కాదు, ఆధ్యాత్మికంగా ఎదగలేదు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మీటింగ్లు స్టెప్పులు చేయాలి. అది సో అది అవ్వనంత కాలం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అది తెలుసుకోవటం, మందు ప్రాబ్లం అని తెలుసుకోవటం ఒకటైతే, ఇది రెండో తెలుసుకోవటం కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకు తెలుసు మందు ప్రాబ్లం అని, ఈ రెండోది రియలైజ్ అవడానికి. సో ఆ రియలైజేషన్ మనం ఏదో ఆయనకి చెప్పేస్తే వస్తుందా, డాక్టర్ గారి అభిప్రాయంలో చెప్పారుగా, అలాంటి ఏం పని చేయవండి అని, అలాంటి లెక్చర్లు. సో ఏమీ లేదు, ప్రేయర్ చేయమనాలి, ఆ ఇన్వెంటరీ చూసుకోమనాలి, మీటింగ్లు వెళ్ళమనాలి, ఏ ఫస్ట్ పెట్టమని, ఆ మూడే చెప్పు వదిలేసారు. ఇంకా అంతకంటే మనం ఏం చేయాలి. కంటిన్యూ సార్. మళ్ళీ మ్యూట్ లో ఉన్నారు సార్. మ్యూట్ కి మీకు అనుభవ సంబంధం ఏదంటారు కదా, అది ఉన్నట్టు. అయితే విషాదకరమైన వాస్తవం ఏమిటంటే, ఆ మనిషి నిజంగా త్రాగుబోతయి ఉంటే ఆ ఆనందకరమైన రోజు రాకపోవచ్చు. అతను నియంత్రణ శక్తిని కోల్పోయాడు. ప్రతి త్రాగుబోతు తన త్రాగుడు జీవితంలోని ఒకానొక దశలో త్రాగుడు ఆపుదామని ఎంతో బలీయమైన కోరిక కలిగి ఉన్నా కూడా ఆ కోరిక ఎంతమాత్రం ఉపయోగపడని స్థితికి చేరుకుంటాడు. ఈ వాస్తవాన్ని అతను సొంతగా గమనించడానికి చాలా కాలం ముందే ఈ విషాద పరిస్థితిని ప్రతి త్రాగుబోతు జీవితంలో ప్రవేశించి ఉంటుంది. అదేగా నా విషాద గాథ ఎప్పుడు ఇంజనీరింగ్ లోనే వచ్చింది వీళ్ళు చెప్పినప్పుడు. అప్పుడైతే సచ్చిగా గ్రహించి ఉండేవాను కాదు.
ఎందుకంటే నో కాన్సిక్వెన్సెస్ కదా. అది. కాన్సిక్వెన్సెస్ వచ్చాక కూడా గ్రహించకపోవటం కొంచెం అది బాధాకరమైన విషయం నా విషయంలో కూడా. అయితే మనం ఇందాక చెప్పినట్టుగా వాడేం చేయలేదు. ఫ్రెండ్స్ చెప్పారు, వైఫ్ అయితే చెప్పుద్దిలే, వైఫ్ చెప్పడానికి ఏముంది కానీ చెప్తూనే ఉంటారు స్టార్టింగ్ నుంచి పాపం. అయితే అది కాదు కదా, నాతో పాటు తాగే ఫ్రెండ్స్ చెప్పడం ఏంటి, నేనేనా పోవటం ఏంటి? ఆ, వాళ్ళకి తెలియదంట. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది తాగుడుతో, అట్లీస్ట్ అలమాట నాలుగా అది. సో ఇది రాకపోవచ్చు కూడా తెలుసుకునేది. సో తాగుతూ చచ్చిపోవచ్చు. సో బెస్ట్ ఎవరు చెప్పగలుగుతారంటే ఇంకో తాగుబోతు. వీళ్ళందరూ కాదు. అరే బాబు, ఈ ఎలర్జీ గురించి, అబ్సెషన్ గురించి మన అనుభవం చెప్తే ఈ ఎలర్జీ అబ్సెషన్ గురించి బెస్ట్ ఛాన్సెస్ ఫర్ తాగుబోతుంది. సో ఈ విషాదం అయితే ఎస్ అఫ్ కోర్స్ ఇంట్లో కమ్ముకుంది, ఫ్రెండ్స్ లో కమ్ముకుంది, ఆఫీస్ లో కమ్ముకుంది. నాకైతే కంటిన్యూస్. కారణాలు ఇంకా నిర్ధారించబడలేదు, కానీ చాలా మంది ఆల్కహాలిక్స్ త్రాగుడు విషయంలో తమ ఎంపిక శక్తిని కోల్పోయారనేది మాత్రం వాస్తవం. మేము ఉందనుకునే ఆత్మ నిగ్రహ శక్తి వాస్తవంలో కానరాదు. కొన్ని సందర్భాల్లో ఒక వారం లేదా ఒక నెల క్రితం అనుభవించిన బాధలు, అవమానాలు యొక్క జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా మా వలన అయ్యేది కాదు. మొదటి డ్రింక్ నుండి మాకు రక్షణ అనేది లేదు. చూసారా బోర్డు లో పెట్టాడు ఇదంతా. మీరు చాలా మంది గమనించి ఉంటారు, బిగ్ బుక్ లో కొన్ని ఇటాలిక్స్ ఉంటాయి. అది ఇంపార్టెంట్ ఇంగ్లీష్ బిగ్ బుక్ లో కూడా. అంటే వాడు ఆల్రెడీ ఇటాలిక్స్ లేకపోతే క్యాపిటల్ వాడతాడు సెంటెన్స్ మధ్యలో ఫస్ట్ లెటర్ కి, గాడ్ అని, జీ. సో ఇలాంటివి ఉంటూ ఉంటాయి. బేసిక్ గా ఏంటంటే ఈ పేరాలో చెప్పేది, బాబు కారణం ఏదన్నా అవ్వచ్చు నువ్వు తాగిన దానికి. ఆ నువ్వు తెలుసుకోవచ్చు, తెలుసుకోదే. బేసిక్ గా ఈ తెలుసుకోవాలన్నా లేకపోతే అది ఆపాలన్నా నీ దగ్గర ఆ శక్తి లేదు. నువ్వు ట్రై చేయటం వేస్ట్. ఇంకో దాని పాపం 4 రోజులైంది, ఒక ఆయన, ఒక అబ్బాయి మీటింగ్లకు వస్తున్నాడు. ఎలాగోలా స్టాప్ చేయాలి ఆ థాట్ అంటున్నాడు. అబ్సెషన్ అంటే 1 డే అట్ టైం. నేను చెప్పాను మీటింగ్ సరే బాబు, ఆ థాట్ స్టాప్ చేయగలిగితే మేము ఎక్కడ ఎందుకుంటాం రా బాబు. ఆ థాట్ రాగానే దేవుడి దగ్గర పడిపోవటం, కాళ్ళ మీదకి వెళ్ళి సరే నాయన రక్షించు అని, లేకపోతే ఎవరికైనా ఫోన్ చేయటం, లేకపోతే ఏ మీటింగ్ పరిగెట్టడం, అది ఒకటే చేయగలుగుతాం. సో థాట్ రాగానే దేవుడికి ఇచ్చుకో, లేకపోతే ఏంటంటే కొంతమంది థాట్ అబ్జర్వ్ చేయమంటారు, ఏదో ఒకటి. నువ్వైతే కంట్రోల్ చేయలేవు దాన్ని. యూజువలీ గాడ్కి ఇవ్వటం 6 to 7 స్టెప్ ప్రకారం. అది 6 and 7 గాడ్కే ఇవ్వమంటారు. సో మన బిగ్ బుక్ ప్రకారం ఏ థాట్ వచ్చినా, ఏ డిఫెక్ట్ వచ్చినా అది గాడ్కి అడగాలి హంబ్లీ తీసేయమని. సో నువ్వు ఏలోకి వచ్చాక కూడా నేను తాగుడు నుంచి దూరంగా ఉంటాను అంటే అవ్వని పని. అది అలా ఉండదు, మనకి చాయిస్ లేదు సార్. అందుకనే రిలాప్స్ అయిన మీద జాలి పడాలి అంతే. చాయిస్ లేదు. ఒకసారి వాడేమనుకుంటాడంటే నేను కంట్రోల్లో ఉన్నాను అనుకుంటూ ఉంటాడు పాపం. ఏంటి వాళ్ళ లైఫ్ మీద తాగేదాకా అనుకుంటూ ఉంటాడు. కాకపోతే అది ఆయన కంట్రోల్ కాదు. అదంతా ఇంకా తాగట్లేదంటే గాడ్స్ గ్రేస్. ఆ క్రెడిట్ తగ్గిపోయింది అనుకోండి. క్రెడిట్ అంటే మనం చేయటం తగ్గించాం అనుకోండి ఆధ్యాత్మికత మీద పని, ఆ క్రెడిట్ తగ్గుతూ వస్తుంది. ఎప్పుడు పడిపోతాం తెలియదు. అందుకనే బిల్డబ్ల్యూ రాస్తాడు క్లియర్ గా, రే నువ్వు రికవరీ పెంచుకోవాల్సింది ఇప్పుడు కోసం కాదు, నీ 12/12 లో రాసింది నీ అదే కష్ట సమయాల్లో ఉపయోగపడడానికి. లో స్పాట్స్ అంటాడు 12/12 లో రాస్తాడు, నీ లో స్పాట్స్. ఎందుకంటే ముందు ముందు నీకు చాలా లో స్పాట్స్ వస్తాయి, అప్పుడు తాకుండా ఉండడానికి నువ్వు రికవరీ లో ప్రోగ్రెస్ ఉంటూనే ఉండాలి అని చెప్పి రాస్తాడు. సో ఎనీవే, కేవలం ఒక గ్లాసు బీరు తీసుకున్నా సంభవించే ఖచ్చితమైన పర్యవసానాలు మన మనసులోకి ప్రవేశించక మనల్ని ఆ బీరు త్రాగడం నుండి ఆపలేవు.
ఒకవేళ అటువంటి ఆలోచనలు వచ్చినా అవి అస్పష్టంగా ఉండి ఈసారికి మనల్ని మనం మిగిలిన వారిలాగే సరిగ్గానే సంభాళించుకోగలమన్న పాత బలహీనమైన ఆలోచన ఈ ఆలోచనల నుంచి త్రోసిరాజంటు కాలుతుందని తెలిసి కూడా నిప్పు ముట్టుకోకుండా ఉండలేని సొంత రక్షణ పూర్తిగా విఫలమైన దుస్థితి. ఉమ్. ఇది ఎంత నిజం అంటే సార్ ఇప్పటికీ నాకు వస్తాయి అప్పుడప్పుడు థాట్లు. అంటే జస్ట్ థాటే ఏంటంటే అరే చాలా రోజులు అయింది కదరా, నీ కెపాసిటీ తక్కువ కదరా కార్తిక్, వీళ్ళందరూ అంటే బాటిల్ తాగారు, నువ్వు 6 పెగ్గులు 8 పెగ్గులు చాలు కదా నీకు. ఆ, మరి ఏమంటావు? సరదాగా ఈసారి 3 పెగ్గులు కంట్రోల్డ్ గా, రోజు 4 పెగ్గులు కంట్రోల్డ్ గా తాగుదాం. అరే యథవా కార్తీక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా జీవితంలో అలా అయిందా? 8 పెగ్గులు దాటం కాదు నా ప్రాబ్లం, రోజంతా తాగుతాను. అక్కడికి వచ్చే నా స్టేజ్ కి మళ్ళీ వెనక్కి వెళ్ళను నేను. ఇప్పుడు మొదలు పెట్టానంటే ఒక 10 రోజులు తాగుతానేమో సాయంకాలాలు. మళ్ళీగా వీకెండ్ వస్తుంది. వీకెండ్ అంటే అమెరికాలో పొద్దు, అదే ఇక్కడ పొద్దున్న అంటే అమెరికాలో సాయంకాలం అని, ఇక్కడ సాయంకాలం అంటే ఇక్కడ సాయంకాలం అని, పొద్దున్న సాయంకాలం కొట్టేస్తా. దాంట్లో డౌటే లేదు. అర్థమైందా? ఎందుకంటే ఆ ప్యాటర్న్ వెనక్కి వస్తుంది. ఎందుకంటే బిగ్ బుక్ చెప్పడమే కాదు, ఇంతకుముందు నాకు అదే జరిగింది. అయినా బుర్ర చెప్పుద్ది అప్పుడప్పుడు, ఎప్పుడు కాదు. అయినా బుర్ర చెప్పుద్ది. అప్పుడు ఇమీడియట్ గా రే బుర్ర 3 పర్టినెంట్ ఐడియాస్కి వెళ్తా. లేదంటే అదే 3 సందోచిత భావాలను ఉంటాయి మనం హబిట్ వర్క్స్ అవుతాం. నువ్వు తాగుబోతువా? అడుగుతా, ఎలర్జీ ఉందిగా, ఇప్పుడు కూడా తాగాలనిపిస్తుంది కదా, అంటే థాట్ వస్తుందిగా. అంటే 2 ఉన్నాయి, ఎలర్జీ ఉంది, అబ్సెషన్ ఉంది. డెఫినెట్ గా తాగబోతు. ఏ మానవ శక్తి నన్ను బాగు చేయలేదు. మానవ శక్తి అంటే నా బుర్ర మానవ శక్తిగా, సో అది దాని మాట విన్నానంటే నేను బాగుపడను, ఎందుకంటే అది నేను బాగు చేయలేదు. అది సెల్ఫ్ విల్ అంటే ఆల్మోస్ట్ నా బుర్రలోంచి వచ్చిందల్లా సెల్ఫ్ విల్ సార్. నేను గాడి దగ్గర తీసుకెళ్ళలేదు. అది అప్పుడే నేను విల్లు లైఫ్ ఇచ్చినట్టు దేవుడికి. గాడ్ అయినా ఇతరులను కూడా అడగచ్చు, లేకపోతే అది మీకు రిలేషన్ పెంచమంటుంది కదా బిగ్ బుక్ గాడ్ తో. సో గాడ్ని అడగటం మంచిది. ఇతరులు కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో ఇదే నాకు గాడ్ చెప్పాడు, ఇదే వచ్చింది అని చేసేస్తాం, దానికి సరిగ్గా ఇన్వెంటరీ తీసుకోకుండా. అప్పుడు మళ్ళీ పప్పులే అడిగేస్తాం. సో ఆ రెండోది చెప్పుకుంటాను, అరే బుర్రా నువ్వు నన్ను బాగు చేయలేవు. మూడోది, దేవుడు ఒక్కడే శరణాగతి అనుకుని వెళ్ళి ఆయన ఆశ్రయిస్తే, అది కూడా ఆశ్రయించడానికి ఒక ప్రేయర్ చేస్తా. ఇలా ఇమీడియట్ గా థాట్ చాలా సింపుల్ గా తీసుకున్నాను. ఈ 3 చేసుకుంటూ ఉంటాను ఆ థాట్ వచ్చినప్పుడు. సో ఏంటంటే ఇంత ముందు గెలిసే థాట్ ఇప్పుడు గెలవదు ప్రస్తుతానికి ఈ రోజు. ఇంతకుముందు ఏంటి, ఈ విధంగా సర్దించుకుని తాగేసేవాడు. థాట్ రావడం తప్పు కాదు, థాట్స్ అయితే ఏం చేసామన్నది. ఏ వచ్చాక వచ్చినా అది తీసి పక్కన పెట్టడం, వాడికి ఇవ్వడం, ఇంకోటి చెప్పడం చేస్తాం. ఇంతకుముందు థాట్ ప్లానింగ్ మొదలవుద్ది. ఎప్పుడే పెళ్ళం ఎప్పుడు ఉండదు ఊళ్ళో, డబ్బులు ఎలాగా, సో అది కూడా ఒక 4 రోజులకు డబ్బులు అరేంజ్ చేసాం అని ప్లానింగ్ ప్రోగ్రామ్. ఇదిగో ఈ రకంగా చేస్తే ఈసారి నాకు కాలదులే అని ఎంతో సాధారణమైన రీతిలో త్రాగుబోతూ తనకు తాను చెప్పుకుంటాడు. లేదా ఈ విషయం గురించి అసలు అతను ఆలోచించకపోవచ్చు. మనలో చాలా మంది తరచుగా ఇలాగే మనలో చాలా మంది తరచుగా ఇలాగే త్రాగటం ప్రారంభించి 3, 4 డ్రింకుల తర్వాత యథాపలంగా త్రాగటం ప్రారంభించి 3, 4 డ్రింకుల తర్వాత బారు బల్ల గుద్దుతూ దేవుడా నేను ఎందుకు తిరిగి మొదలుపెట్టాను అని మనల్ని ఎన్నిసార్లు ప్రశ్నించుకోలేదు? 38 సార్లు. నేను 6వ డ్రింక్‌తో మానేస్తాను. లేదా అయినా ఇప్పుడిక ప్రయోజనం ఏముంది అన్న భావనతో ఈ ఆలోచనను వెనువెంటనే మరుగుపరుస్తాం.
చదవమన్నారు కొంతమంది నెక్స్ట్. ఏంటంటే ఏదో అబ్బాయి సారీ, క్యారీ ఆన్. సార్. హలో. ఏం లేదు, ఏం లేదు, సారీ. హలో. క్యారీ ఆన్ కార్తిక్. గా ఇప్పుడు తాగొచ్చు, కంట్రోల్ ఉంది నాకు అనుకునేవాడిని. సో మళ్ళీ కథ మొదటిగా వస్తుందని చాలా లేదు గ్రహించలేకపోయాను లాస్ట్ లో తప్ప. సో అలా లేకపోతే ఆ ఇలాగా ఈ రోజు అలా అవ్వలే, ఇలాగ ఏదో ఒక కథ చెప్పుకుంటాం, తాగుతాం. సో తాగే ముందు ఆలోచనల గురించి చెప్తున్నాను అంటే ఎలా ఉంటాయి. నువ్వు ఎలాగైనా ఉండొచ్చు మళ్ళీ తాగుతూ, నీ ఆలోచన సంబంధం లేదా, మళ్ళీ తాగుతావు. అది పాయింట్. కంటిన్యూ. త్రాగుబోతు లక్షణాలు కల వ్యక్తిలో ఈ రకమైన ఆలోచన విధానం పూర్తిగా స్థిరీకరించుకున్నట్లయితే బహుశా అతను మానవ సహాయానికి అందనంత దూరానికి తనకు తానుగా వెళ్ళిపోయాడు. అతన్ని గదిలో పెట్టి బంధించకపోతే అతను చనిపోవడమో లేదా శాశ్వత మతి భ్రమణకి లోను కావడమో జరగవచ్చు. చరిత్ర పొడవునా ఈ అసహ్యమైన పిచ్చి నిజాల్ని అసహ్యమైన పచ్చి నిజాల్ని త్రాగుబోతులు అసంఖ్యంగా నిర్ధారిస్తూ రావడం జరిగింది. దేవుని దయ ఉండబట్టి గాని, లేకుంటే ఈ నిజాన్ని ఇంకా రూఢిగా నిర్ధారించే వేలాది మంది రుజువులు మనకు ఎదురై ఉండేవి. ఎంతో మంది ఆపాలని కోరుకుంటారు, కానీ ఆపలేరు. ఓకే. సో ఏంటంటే ఇది యాక్చువల్లీ నిజమే కదండి. తాగుబోతు చరిత్ర చూసుకుంటే వాడు ఇద్దరు పిచ్ హాస్పిటల్ కార్తిక్, నువ్వు బ్రేక్ అవుతున్నావు. అందరికీ అలాగే ఉందా? ఎస్, ఇప్పుడు ఓకే. హలో. యా, ఇప్పుడు వినిపిస్తున్నానా? యా, ఇప్పుడు బాగుంది. ఓకే. సో ఏంటి, ఇదే నిజం కదండి బాబు. తాగుబోతు ఎండింగ్ ఎప్పుడు ఎలా ఉన్నది, చరిత్ర మొత్తం ఎందుకు బయటకు వస్తా కదా ఇప్పుడు. ఈధర్ బంధిస్తారు, ఇంట్లో వాళ్ళు భరిస్తే బంధిస్తారు, ఇంట్లో వాళ్ళు భరించకపోతే రోడ్డు మీద వస్తావు. ఒకవేళ చావు రాకపోతే పిచ్చెక్కుద్ది. అది పిచ్చి నార్మల్ గా ఎక్కేస్తుంది అంత అబ్యూజ్ చేస్తే. అందుకనే మన అన్మేనేజబిలిటీ పెరుగుదా అంతా యాక్చువల్లీ పిచ్చే. మన పర్సెప్షన్స్ రాంగ్, మన వే ఆఫ్ థింకింగ్ రాంగ్, మన పిచ్చి అని అంటారు. అది ఒక టైప్ ఆఫ్ పిచ్ అది. సో ఇదేమి దేవుడు దయ లేకపోతే అంటున్నాడు అంటే, నిజంగా గనక మనకి దేవుడు ఇవ్వకపోయాడు అంటే 1935లో చాలా కష్టంగా ఉండేది. ఏదో కొన్ని రోజులు ఆపుతాం, మళ్ళీ తాగుతాం, మళ్ళీ వెళ్తాం, కొన్ని రోజులు ఆపుతాం, తాగుతాం, వెళ్తాం, ఇలాగే ఉండేది.
ఎలాగో భార్య వదిలేసి వెళ్ళిపోద్ది, ఇలాగే ముందుకి వెనక్కి వెళ్తుంటే ఆ అది. సో ఇదంతా కూడా ఆ, ఇదంతా కూడా దేవుడి దయ. ఎంతో మంది వెళ్ళిపోయి ఉండవు, రాకపోయి ఉంటే అట్లీస్ట్ మనమైనా కొంతమంది అయినా బతికాం. కంటిన్యూ సార్. దీనికి పరిష్కారం ఉంది. ఆల్కహాల్ని పెట్టడం అనే ప్రక్రియ విజయవంతం కావటానికి ఎంతో అవసరమైన ఆత్మశోధన, మన అహంకారం భూమట్టం చేయబడటం, మనలోని లోపాలను మనస్ఫూర్తిగా అంగీకరించడం మనలో దాదాపు ఏ ఒక్కరికి ఇష్టం ఉండదు. కానీ కొందరి విషయంలో ఇది నిజంగా పనిచేయడం మేము చూసాం. మరియు మేము ఇప్పుడు నిష్ప్రయోజకత్వంతో, నిరాశ నిస్పృహలతో జీవితాన్ని జీవిస్తున్నామన్న విషయాన్ని విశ్వసించ ప్రారంభించాం. కాబట్టి అప్పుడు ఎవరితోనైతే ఈ త్రాగుడు సమస్య పరిష్కరించబడిందో వారు మమ్ములను సమీపించినప్పుడు వాళ్ళు మా పాదాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక సాధనాల సంపత్తిని అందుకోవటం మినహా మాకు మరో మార్గం లేకపోయింది. స్వర్గతుల్యమైన ఆనందాన్ని మేము కనుగొన్నాం మరియు మేము ఎన్నడూ కలగని ఉనికి యొక్క 4వ పరిణామంలో వేగంగా ప్రయాణించాం. అంటూ ఉంటారు కదా, డైమెన్షన్. ఫోర్త్ డైమెన్షన్ అంటే ఏం లేదు, స్వార్థం బయట ఉంటే ఉంటది అది ఫోర్త్ డైమెన్షన్. లేకపోతే ఇప్పుడు ఇది ఉంటుంది నా బుర్ర. ఫోర్త్ డైమెన్షన్ సెల్ఫ్ నుంచి బయటకు వస్తాయి. కాకపోతే అదే ఫిఫ్త్ స్టెప్ చెప్తున్నాడు, 6th 7th చాలా చోట్ల రాస్తాడు. బేసిక్ గా ఈ గర్వాన్ని అహంకారాన్ని అణిగి తొక్కేయాలి. ఈగో అంటే చాలా కష్టం సార్. అంటే వెళ్తూ ఉంటావు, కథ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ వెళ్తూ ఉంటాం అంతే. ఎప్పుడు అంటే ఇట్స్ నాట్, మనం ఎంజాయ్ చేయాలి కదా రికవరీ. కొంతమంది పడిపోతారు, కొంతమందికి అస్సలు పడదు. కాకపోతే మన ప్రయత్నం ఒకటే చూస్తాడు దేవుడు. అందుకనే ఇన్వెంటరీ చెప్పాడు కదా ఈ స్టెప్ లో, ఇన్వెంటరీ ఇస్ ద కీ. ఇన్వెంటరీ తీసుకుని మన తప్పులు చూసుకోవటమే ఈ ప్రోగ్రామ్. పక్కనోడి తప్పులు అయితే బాగా చూస్తాను నేనైతే. సో నా తప్పులు, ఎస్పెషల్లీ ఈగో ప్రైడ్, మోస్ట్ డేంజరస్ నా ప్రకారం. సెల్ఫ్ తర్వాత అదే, దాని తర్వాతే సెల్ఫ్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఈగో ప్రైడ్ సెల్ఫ్ ఈ 3. ఇంకోటి చూసారా, కాళ్ళ దగ్గర నుంచి ఆధ్యాత్మిక టూల్స్ అంటే కాళ్ళు పట్టుకోమనట్లే, ఇంక తెలుగులో అలాగ వచ్చింది కొంచెం అర్థం. లేట్ అట్ అవర్ ఫీట్, అదే లేట్ అట్ దేర్ ఫీట్ అంటాడు. నీ దగ్గర ఇచ్చేయాలి. ఇప్పుడు ఏంటంటే నువ్వు నా దగ్గరికి వచ్చావు అనుకో, టక్క తీసుకెళ్ళిపోవాలి 12 సోపానాలు. ఎన్ని నేర్పించేయాలి. ఇదేంటంటే ఫస్ట్ స్టెప్స్, అవును సందర్భం వస్తే నేర్పించేయాలి అంతే. ఆధ్యాత్మిక సూత్రాలు నేర్పించాలి. టక్క ఎంత తొందరగా నేర్పించగలితే అంత తొందరగా. ఆడేదో పర్ఫెక్ట్ గా చేయాలి అప్పుడే నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తా, అవన్నీ మన 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 పనే కాదు. నిమట్టులు ఇవ్వటం ఒకటే మన పని, అంతే తప్ప వాడు బాగుపడ్డా లేదా చూడాలి, ఆ పని బట్టి ఎలా వాడుతున్నాడో చూడాలి అని రాశాడు అక్కడ. సో నా పని అది ఒక్కటే, ఇంకేం లేదు. మిగతా పెట్టుకుంటే కాంప్లికేట్ అయిపోద్ది నా జీవితం, ఆడి జీవితం కూడా. అది ఏం పని లేదు. ఇన్వెంటరీ బాబు, డిస్కస్ చేద్దాం బాబు, అదొకటే నా పని నిజంగా చెప్పాలంటే. ఆ స్టేజ్కి వచ్చేదాకా 12 సోపానాలు అలా చేయాలో నేర్పించడం బిగ్ బుక్ ద్వారా. ఇంకా నాకేం పని ఉంది, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను. అవునా, కాన్షియస్ అసలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు ఇన్వెంటరీది బాబు, ఫస్ట్ గాడ్ దగ్గరికి వెళ్ళు బాబు. అది దాని తర్వాత గ్రూప్ కాన్షియస్ చేసుకో బాబు, గాడ్ నుంచి ఏమొచ్చిందో డిస్కస్ చేద్దాం, ఇంతే చెప్తా. నాకేం తెలుసు ఆయన ఏం చేయాలో, నేను అన్న దేవుణ్ణి. అది
నా జీవితంలో నేనేం చేయాలో నాకు తెలియదు. పక్కనోడి జీవితంలో ఏం చేయాలో అలా చెప్తాను సార్. చాలా పొరపాటు అది. నేను గురువు అయిపోతున్నాను. అది ఆయన్ని దేవుడి నుంచి దేవుడికి దగ్గర చేయాలి. సో అందుకనే దేవుడికి దగ్గరికి వెళ్ళు బాబు, దేవుడి దగ్గరికి వెళ్ళు బాబు అని చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ క్లియర్ గా చెప్పింది ఆ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినాయి నాకు. ఒకటి ఏంటంటే ప్రైడ్, అహంకారం తగ్గించుకోవాలి. ఇలాగా బాగుపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేసిక్ గా ఆ పనిమట్టులు టూల్స్ అంటారు. అందుకనే స్టెప్స్ ని పూజించడం, ట్రెడిషన్స్ ని పూజించడం వేస్ట్. అవి వాడాలి. అది అది వాడాలి, వాడుకోవాలి. అది దాన్ని ఎలాగ అప్లై చేయాలో నేర్చుకోవాలి. అందుకనే 10 స్టెప్ గ్రూప్స్ అని ఉంటాయి. రకరకాల వాళ్ళు పెడతారు అక్కడ. మా స్పాన్సర్ అయితే మంత్లీ ఒక కాల్లో ఉంటాడు. మంత్లీ 1 కాల్, ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్. సీరియస్ లేకపోతే అక్కర్లేదు. అదేమి పబ్లిక్ షో కాదు. సో 4-5 ఉంటారు. అంతకంటే ఉండలేరు. ఎందుకంటే 1 గంట పట్టుద్ది, 2 గంటలు. ఒకడు ఇన్వెంటరీ చదువుతాడు, మిగతా 3 వాళ్ళకేం కనిపించిందో ఆ ఇన్వెంటరీలో చెప్తారు కూడా. అది నువ్వు ఏం మాట్లాడడానికి ఉండదు. నువ్వు వెళ్ళి నెక్స్ట్ మంత్ కి ఆ ఫీడ్బ్యాక్ నుంచి నువ్వేం తీసుకున్నావు తీసుకోలేవు అది డిస్కస్ చేయొచ్చు. అది ఎందుకంటే అప్పటికప్పుడు కరెక్ట్ కాదనుకుంటది. సో ఓపెన్ మైండ్ ఉంటేనే నీ ఇన్వెంటరీ నీకు కనిపిస్తుంది సరిగ్గా. సో ఇలా తీసుకుంటూ ఉంటారు. అది 10 స్టెప్ కాల్ అనుకుంటారు. చాలా ఉపయోగం ఉంటుంది దానికి. నా ఇన్వెంటరీ నాకు కనిపిస్తుంది, ఆ దేవుడి దగ్గర తీసుకెళ్తాం. అండ్ నాకు కొంచెం అహంకారం తగ్గుద్ది. సో ఇలాంటి టూల్స్ అన్ని నేర్పించడమే మన పని. ఎట్టి సందేహం లేని గొప్ప వాస్తవం ఇదే. మాలో ఎంతో లోతైన మరియు ఉపయుక్తమైన ఆధ్యాత్మిక అనుభవాలు సంభవించాయి. అవి జీవితం పట్ల, తోటి వారి పట్ల మరియు దేవుని సృష్టి అయిన ఈ విశ్వం పట్ల మాకున్న పూర్తి దృక్పథాన్ని విప్లవాత్మకంగా ప్రభావితం చేశాయి. మా హృదయాల్లో మరియు మా జీవితాల్లో సృష్టికర్త ఒక అద్భుతమైన రీతిలో సంపూర్తిగా ప్రవేశించాడన్నది ఈనాటికి మా జీవితాల్లో కేంద్రీకృతమైన వాస్తవం. మాకు మేముగా సాధించలేని ఎన్నో పనులను దేవుడు మాకు సాధించి పెట్టడం ప్రారంభించాడు. అయ్యా ఏంటంటే సో అది చాలా మంది చేంజ్ ఏముంటది అంటారు. చేంజ్ నీకు దృక్పథం మారుతుంది సార్. ఇది నాకు జరిగింది. నాకు ఏంటంటే స్పాన్సర్ దేవుడిని అడుగు అంటే దేవుడిని అడిగా నాకేం సమాధానం వచ్చేది కాదు. ఓ 2-3 రోజులు అయ్యాక నాకు కొంచెం క్లారిటీ వచ్చేది థింకింగ్ లో. మొన్న ఒకటి ఇలాగే జరిగింది. ఒక వ్యక్తి ఏదో చెప్తున్నాడు నాకు. అతను ఎన్ని అపార్థాలు చేసుకుంటున్నాడు, ఎన్ని చూసుకుంటున్నాడు నాకు మట్టుకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ వ్యక్తి అంతా అపార్థం చేసుకుంటున్నాడు, ఇమాజినేషన్స్ లోకి వెళ్ళిపోతున్నాడు, అనుమానాల్లోకి వెళ్ళిపోతున్నాడు. సో ఆ క్లారిటీ ఒకటి వస్తుంది, దృక్పథం మారుద్ది వెళ్ళే కొద్ది. కాకపోతే ఇది దేవుడి మీద ఆధారపడితేనే ఎక్కువ, దేవుడితో రిలేషన్షిప్ పెంచుకుంటేనే. ఈ రోజు నేను ఉద్యోగం చేస్తున్నానంటే నాది ఏమీ లేదు. నిజంగా చెప్పాలండి నేను చేయలేని వ్యక్తిని. ఈ రోజుకి చేయలేని 1 డే అట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళి చేసుకుంటున్నా. అది గ్రేట్. ఈ రోజుకి భయాలు ఉన్నాయి, తగ్గినాయి గాని. కాకపోతే ఒక ఈ జాబ్ ముందు కంట మీ ముందు జాబుల కంటే చాలా బెటర్ గా చేస్తుంది. ఇంకా బెటర్మెంట్ ఉంది స్కోప్. అంటే ఉద్యోగంలో నిలబడగలుగుతున్నట్టు, అది చాలా గ్రేట్ నా విషయంలో. ఎందుకంటే నాకున్న భయాలకి ఆ అమ్మాయిలు చూస్తే భయం, నెక్స్ట్ ఎప్పుడు చూసినా నాకు 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 ఎప్పుడు వస్తుంది నాకు రికగ్నిషన్. ఇప్పుడు 2 రోజుల నుంచి వస్తుంది. ఈ రోజు పొద్దున్నే తీసని అబ్బా నాగరా బాబు ఏంటంటే అందరు నన్ను రికగ్నైజ్ చేయాలి, సెల్ఫ్ పిటీలో వెళ్ళిపోతా. ఎందుకంటే నేను కష్టపడుతున్నా, చాలా మంచి మంచి ఐడియాలు ఇస్తాను వాళ్ళకి. నాకెందుకు ఇలా జరుగుతుంది? అయ్యో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి శక్తితో ఏదో చేసుకుంటున్నా.
నన్ను మార్చింది ఎవరు? లోపల నుంచి మెడిసిన్స్ కాదే, చేసుకునేలా తయారు చేసింది ఎవరు? ఆ ప్రార్థన చేస్తే అయ్యింది, లేకపోతే ఎలా అవుతుంది? అది దేవుడి మీద ఆధారపడితే ఆ శక్తి వస్తుంది. అయితే నేను చేశాను, నాకు రికగ్నిషన్ కావాలి. పొద్దున్నే ఏమైందంటే, ఇది చెప్పి ముగిస్తా. ఏమైందంటే ఈ మధ్య అదే ఆ, నేను మా టీంని ప్రొటెక్ట్ చేయడానికి ఒక సీనియర్ ఇంజనీర్ ఆగు, ఈ అసలు ముందు వచ్చినాయా లేదా కొంచెం క్వశ్చన్స్ చేస్తాను. నా డ్యూటీ నేను చేయాలిగా. మొన్న నిన్న ఏదో మీ ఇమెయిల్ పెట్టి నా పేరు మెన్షన్ చేయలేదు దీంట్లో, అందరిది మెన్షన్ చేసింది కానీ అని రాత్రి ఇమెయిల్ చూసి సెల్ఫ్ పెట్టి పడుకున్నాను. అంటే ఎక్కువసేపు ఉండదు దేవుడు దేవ. పొద్దున్న లగ్గానే మళ్ళీ స్టార్ట్ అయింది సెల్ఫ్ పెట్టి. ఏందిరా ఇది అని చెప్పి మళ్ళీ కూర్చుని మైండ్ లో 10 స్టెప్ చేస్తే పోయింది. తీరా చూస్తే ఏంటి, అదే ఇంకో 2 సార్లు ఏదో ఫ్యూ సెకండ్స్ కి వచ్చి ఉంటుంది, మళ్ళీ పోయింది. మళ్ళీ 10 స్టెప్ చేశాను. 10 స్టెప్ చేస్తూ ఉండాలి. సో 10 స్టెప్ చేస్తే సెకండ్స్, మినిట్స్, మాక్సిమం అవర్. అది అంటే నువ్వు కూర్చుని రాస్తే అసలు అవర్ కూడా ఉండదు. సో కూర్చుని రాయింది కదా బద్ధకం. సో అయిపోయింది కదా. తీరా మొత్తం అంతా చూసి మళ్ళీ ఈమెయిల్ ఓపెన్ చేసి అసలు ఏం రాసిందని చూస్తే అక్కడ నా పేరు ఉంది. ఎందుకే తీరా చూస్తే నా పేరుంది. మనం మటుకు తెగ ఫీల్ అయిపోయి దాన్ని తిట్టేసుకొని మళ్ళీ దాన్ని ఎలాగా మంచి చేసుకోవాలని అదొక ఆలోచన. పీపుల్ ప్లీజింగ్ అంటే అది కూడా మేనేజ్మెంటే. ఏంటి, నా జీవితాన్ని మేనేజ్ చేస్తున్నా. అయ్యిందాన్ని అలా ఉంచాలి, నా దగ్గరికి వస్తే అప్పుడు చూడాలి మళ్ళీ దాన్ని నేను సరి చేసేయాలి. ఎందుకు అవసరం ఏంటి? నా ఈగో, అదే నా ఇమేజ్ తప్ప ఏమైనా అవసరం ఉంది? ఉద్యోగానికి ఏమైనా పనికి వస్తుందో సరి చేస్తే? ఏమీ పనికిరాదు. సరి చేసేయాలి. ఎక్కడికక్కడ అందరిగా ఏంటంటే నేను మంచివాడిని అనిపించుకోవాలి. ప్రాబ్లమ్స్ ఇవన్నీ. చెడ్డోడు అనిపించుకోవటంలో కూడా వినయం ఉంది. వాడేమనిపించుకున్నా వాడికి హాని చేయకండి. వాడు చెడ్డోడు అనుకుంటున్నా మీరు ఆయనతో ప్రేమగా సహాయపడుతూ ఉండండి. అది మాట్లాడవచ్చు, తప్పలేదు. అంటే నీకేమైనా ఇంపాక్ట్ ఉంటే, ఏలో యూనిటీ దెబ్బతింటుంటే వెళ్ళి మాట్లాడొచ్చు. బాసు ఏంటి నీకు ప్రాబ్లము, మన ఏ యూనిటీ దెబ్బతింటుంది. అయితే ఇక్కడ ఈవిడితో మాట్లాడాల్సిన పని లేదేమి. అసలు ఏం జరిగింది అంటే టైం టు విల్ టెల్ అంతే. నెక్స్ట్ టైం ఇంకా ప్రేమగా ఉండాలంతే. సో చెప్తున్నా బుర్ర ఎలా పనిచేస్తుంది అని. అయితే దేవుడి దేవాలు ఈరోజు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పొద్దుంతా కథ ముగిసింది. లేకపోతే 3 రోజులు తీసుకుని ఉండేవండి. రావని కాదండి, తొందరగా బయటికి రావటమే ప్రోగ్రామ్. ఓకే, నాకు ఎవరైనా చైర్పర్సన్ గా చేస్తారండి? ఇంకా నేను నోరు మూసేస్తా. బేసిక్ గా చైర్పర్సన్ అంటే ఆయన ఎవరైనా క్వశ్చన్స్ అయినా, లేకపోతే మనం చదివిన దాని మీద క్వశ్చన్స్ అయినా, చదివిన దాని మీద వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయినా, వాళ్ళకి అర్థమైంది అయినా. ఎవరు మీనింగ్ సార్ క్వశ్చన్ ఎవరైనా అడగమంటారా? అడగండి. అదే ఫస్ట్ స్నేహితు గారు చేస్తారేమో, చైర్పర్సన్ కావాలి నాకు ఫస్ట్. ఓకే ఓకే. హాయ్ అండి అందరికి. నా పేరు స్నేహిత్, ఒక తాగుబోతుని. సో మెంబర్స్లో ఎవరికైనా ఇప్పుడు షేర్ చేసిన టాపిక్ మీద ప్రశ్నలు కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేయొచ్చు, లేకపోతే ప్రశ్నలు అడగచ్చు అండి. అప్పన్న గారు. లేదు, నీ ప్రశ్న అడగడానికి కాదు సార్, చైర్పర్సన్ చూడండి అంటే ఎవరో లేరేమో 5-10 మినిట్స్ అనుకున్నాను అంతే. నాకేం ప్రశ్న లేదు. ఓకే, ఎవరైనా షేర్ చేస్తారా అండి ఈరోజు చదివిన టాపిక్ మీద? నేను తాగబోతున్నా శ్రీనివాస్. ఒక చిన్న అడగచ్చా? అడగచ్చు శ్రీనివాస్ గారు.
I would like to listen the relapse experiences of Karthik. That's it. రిలాక్స్ ఎక్స్పీరియన్స్ అంటే గా చెప్పాలంటే సార్, అంటే ఓడి చెప్పకుండా సో ఏమైందంటే, నేను బాగా చిరిగిపోయిన వ్యక్తి చాలా మందికి తెలిసి వచ్చేసరికి ఆ, వారం మీటింగ్ చేసేవాడిని. వచ్చి కూడా రెండు సార్లు రాసా, మూడోసారి సెకండ్ అవుతుంది. నా వల్ల అవ్వలేదు, ఎందుకంటే స్పాన్సర్ మళ్ళీ ఫస్ట్ స్టెప్ తీసుకెళ్ళలేదు. యాక్చువల్లీ గుర్తు అంటే మామూలుగా అయితే నా సజెషన్ ఏమైనా ఎవరైనా రాసుకొస్తే వినాలి, అది ఎలా రాసింది కరెక్ట్. సో మీటింగ్ చేస్తున్నా, అమెరికాకి వీసా వచ్చింది. వీసా అప్పుడే కొంచెం థాట్ వచ్చింది అబ్సెషన్ లో బాగానే. చేత అది మళ్ళీ వెళ్ళిపోయింది. ఎక్కువసేపు లేదు. తల మీద అంటే మామూలుగానే మనకు ఫుల్ ప్రైడ్ ఇగో ఓ రేంజ్ లో ఫుల్ ప్రైడ్ ఈగో మనకి. సో పెద్ద సెల్ఫ్ రైటియస్ కింగ్ లో ఉండేవాళ్ళు. సెల్ఫ్ రైటియస్ కింగ్ లో ఉంటే అది నేను ఏదో ఒకటి అనేవాళ్ళం, వాళ్ళు రివర్స్ లో అనేవారు. అలాగే ఒక చాట్ లో ఫుల్ గా ఆర్గ్యుమెంట్ అయింది. అయితే అప్పుడు స్టార్ట్ అయింది. దాని తర్వాత అమెరికాకి వెళ్ళే డేట్ వచ్చింది. అప్పటికే కొంచెం ఇంకా వచ్చేటప్పుడు మధ్యలో యాప్ వచ్చాక రాద్దామే, అందుకనే 1 డే టైం అంటారు. వచ్చాక రాస్తా, వచ్చే సంవత్సరం రాస్తాలో పడిపోవచ్చు, పడిపోవచ్చు అది ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు అది 400 పడిపోతాయి, నో డౌట్. నేను 1 డే అట్ టైం తీసుకోపోతుంది కార్యక్రమం. సో టికెట్ బుక్ చేశా. టికెట్ బుక్ చేసేది మా స్పాన్సర్ చెప్పాడు, అదే యూజింగ్ ప్లేస్లకి వెళ్తారా. నేను 7 ఏళ్ళు బీసీ దగ్గర ఉన్నాను. బీసీ కదా యూజింగ్ చోటకి వెళ్ళక అంటే అక్కడ యూజింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు, రికవరీలో ఉన్న ఫ్రెండ్ కూడా ఉన్నారు. ఈ మధ్యనే నాతో పాటు రికవరీ ఏదో జస్టిఫికేషన్ చెప్పుకుని నేను తప్పను లేదు. ఆ టికెట్ బుక్ చేసేటప్పుడే వాషింగ్టన్ డీసీకి నాకు అర్థమవుతుంది తప్పు చేస్తాను. ఎంత ఫోటో నాకు తప్పు నచ్చట్లేదు. తప్పగానే పైకి లేసాను, అది ఏం లేదు. సో డబ్బు పెరుగుతూ వెళ్తుంది కదా నాకు ఎందుకు. నేను సో ఏంటంటే రిజర్మెంట్స్ 12 రూపాయలు అమ్మలేదు, జోక్స్ కూడా మధ్యలో ఆపేను, ఎక్కువగా రాద్దా అని. ఇవన్నీ కూడా ఏంటంటే నాదే బేసిక్ గా నాకు ఆ జబ్బుతో ఇలాంటి యాక్షన్స్ చేస్తాను. జబ్బు చేసిస్తుంది. కార్తీక్ చేసేయంటే కార్తీక్ బుర్ర నువ్వు కనిపెట్టదు అంటే కార్తీక్ గడి చేసాడు. పెద్దలు ఆ బుర్రను నడిపేదంతా జబ్బు. ఈధర్ రికవరీ నడపాలి, లేకపోతే జబ్బు నడపాలి బుర్రని. రెండో ఛాయిస్లు ఉంటాయి నాకు. తక్కువ సేపు జబ్బు ఎప్పుడు వస్తూనే ఉంటుంది కాబట్టి నీకు ఎప్పుడే పని చేస్తున్నాను. నేను వెళ్ళా, ఎయిర్పోర్ట్లోనే స్టార్ట్ అయింది అప్సెట్. ఎందుకంటే అక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ. కూర్చుని ప్రార్థన చెప్తున్నా, ఫ్లైట్ లో కూడా వచ్చింది ఒకసారి. సో అంటే ఎప్పుడో రిలాక్స్ అయిపోయి రిజైన్మెంట్ అప్పుడు అలా రిలాక్స్ కనిపించింది, అంటే మెంటల్ రిలాక్స్. అలా ముందుకు వెళ్తుంది, దేవుడు ప్రొటెక్ట్ చేస్తుంటే వస్తున్నాడు. ఫస్ట్ డే మీటింగ్ వెళ్ళలేదు, షాపింగ్ వల్ల ఇంకా అప్సెషన్ పెరిగిపోతుంది. సెకండ్ డే మీటింగ్ వెళ్ళలేదు, అప్సెషన్ ఎక్కువ ఉండిపోయింది. మళ్ళీ నెక్స్ట్ 3 days కూడా ఒక రోజు వెళ్ళాను, ఒక రోజు వెళ్ళలేదు. నేను రిలాక్స్ అయ్యే రోజు కూడా మీటింగ్ వెళ్ళా. మీటింగ్ నుంచి వెళ్ళాం, మన ఓల్డ్ అదే స్కిప్ క్లబ్ లోనే ఉంటాయి. వీళ్ళు ఆల్ట్ అన్నారు, ఫుల్గా పిజ్జా తిన్నా. అయినా అప్సెషన్ పెద్ద శ్రద్ధ లేదు, అప్సెషన్ వస్తూనే ఉంది. ఏంటంటే ఇక్కడ అదే స్కిప్పర్స్ అని అంటారు, వాళ్ళు అదే వేస్తారు అనుకోండి. అయితే ఏంటంటే కొంచెం బయటకు కనిపించిన వేస్తారు. సో మామూలుగా వాళ్ళతో టెక్స్ట్ మాట్లాడుకుని ఆ సెర్చ్ అవుదా అని ఇమీడియట్గా బ్రహ్మగురు. 3 days
సో నేను చాలా చేశాను అప్పటికి. నేను అక్కడ కూడా అమెరికాలో రిలాక్స్కి 4 మీటింగ్లో ఉన్న చేశాను ఆ వారంలో. మీటింగులు చేయట్లేదు అని కాదు. సరిపోలే అది ఆధ్యాత్మికత సరిపోలే, ఎందుకంటే వచ్చే అవ్వలే. అండ్ స్టెప్స్ అవ్వలే. నేను అక్కడ ఎంత మందిని అడిగాను ఫుల్ టైమర్ ఎలా అయిందని. ఒకటే అంత సోదంతా ఎన్నట్టు చెప్తే యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ 12 స్టెప్స్ ఆఫ్ ఆల్కహాలిక్స్ అని. ఎందుకంటే వాళ్ళకి ఇదే చెప్తున్నారు బాబు. ఆల్మోస్ట్ వారానికి వారం మీటింగ్ చేసాం, సర్వీస్ చేసాం యానివర్సరీగా. సో అది బేసిక్ గా సరిపోలేదు అన్నమాట. అది ఆధ్యాత్మికంగా నాకు సరిపోలే ఆధ్యాత్మిక ఎదుగుదా. ఇంకా ప్రైడ్ ఈగో తప్పకు తగ్గినాయి కూడా అప్పటికి, ఎందుకంటే నా స్పాన్సర్ బాగా ఎంతో ప్రైడ్ ఈగో పర్ఫెక్ట్ ఎవరు ఉండరు. కొంచెం తగ్గినాయి. ఏదేమైనా నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, అప్పుడు నేను హోటల్ రూమ్ లో 2 రోజులు తర్వాత అర్థం కాలే. మనం ఏది వెళ్తున్నా రిలాక్స్ అవుతున్నా, ఇప్పుడు ఇది చేస్తున్నా నాకు చెప్తుంది నాకు ఎలారా బాబు అని పెడతాను. ఏదో ఒక ప్రాంతం తీసుకుని ఎవరు ముట్టాడు నాటిని పని నుండి కంప్లీట్ అయ్యి అదే చేసి ఆ రోజు స్పాన్సర్ మార్చుకున్నాం వచ్చాక. ఈయన టక్క తీసుకెళ్ళి పంపించాడు బుక్. అది నన్ను బతికించింది. 12 సోపానాలు అవ్వటం వల్ల నన్ను బతికించింది. నేను చేయాల్సిన అమెండ్మెంట్ ఉండిపోయి ఇన్వెంటరీలు తీసుకోకుండా పిచ్చోళ్ళగా తిరుగుతూ ఉంటారు. మీటింగ్ వెళ్ళిపోతూ ఉన్నా అన్ని రిజల్మెంట్లు అందరికీ హామీలు వేసేస్తా అన్నీ తిరిగి వెనక్కి కొత్తగా అది. సో ఏం సరిపోతాయి. అందుకనే అమెండ్స్ ఇన్వెంటరీ చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ప్రేమ అవుతుంది, ప్రతిదీ ఇంపార్టెంట్ చెప్తున్నా. నాకు ఈరోజు నేను ఏం నమ్ముతానంటే, నేను యూనివర్స్ ప్రేమిస్తే అది వెనక్కి వస్తుంది. నన్ను తగ్గించేయగలవాడు దేవుడు వస్తాడే. సో నీకు తప్పేంటే ఆయన నుంచి కాకపోతే తీసేస్తాడు. నువ్వు చేసే మనిషిని పెంచుకుంటూ వెళ్తాడు. అది ఇవన్నీ మన ఫిజికల్ లాస్ ఎలా ఉంటాయి, స్పిరిచువల్ లాస్ ఉంటాయి యూనివర్స్. సో అదండి నా రిలాక్స్ అనుభవం. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ప్రశ్నలు కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ చదివిన దాని మీద కానీ ఉంటే షేర్ చేయొచ్చు లేదా అడగచ్చండి. సార్ నాకు ఒక ప్రశ్న ఉందండి. హలో హలో అడగండి. అడగచ్చు. నా పేరు వంశీ అండి. నేను త్రాగుబోతుని. భగవంతుడి దయ ఏ కార్యక్రమం ఇచ్చిన శక్తి స్ఫూర్తి ఆలోచన విధానం మిత్రులు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మొదట మెచ్చుకుంటున్నాను సార్. ఇప్పుడు దీనికి పరిష్కారం అనేది ఆధ్యాత్మిక పరిష్కారం అన్నారు. ఆధ్యాత్మిక పరిష్కారం అంటే పుస్తకం చెప్పినట్టుగా ఆ జీవన విధానము. రెండవది ఏంటంటే మీటింగ్స్ కానీ అదేంటి వీటికి 12 సోపానాలు కానీ వీటిల్లో కొనసాగుతూ ఉంటే ఆ రక్షణ ఖచ్చితంగా ఉంటుందండి. భగవంతుణ్ణి మనం ఇక్కడ తెలుసుకునే విధానం కార్యాచరణ కూడా మీటింగ్స్లో ఈ 12 సోపానాల్లో అంటే ఒక్కొక్కసారి మనకు ఫిజికల్గా మీటింగ్స్కి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు నేను యాక్చువల్గా యూఎస్లో ఉన్నా. యూఎస్లో ఉండటం వల్ల ఏంటంటే నాకు ఫిజికల్గా మీటింగ్స్కి వెళ్ళే పరిస్థితి చాలా తక్కువ. మరి ఇప్పుడు ఈ మీటింగ్స్ ఈ 12 సోపానాలు స్పాన్సర్ని పెట్టుకొని చేస్తున్నా. ఇవి సరిపోతాయా లేకపోతే ఇంకేదన్నా చేయాలంటే? థ్యాంక్ యూ సార్. ఓకే. హలో అండి వంశీ గారు, బాగున్నారా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఏంటంటే ఇవన్నీ టూల్స్ అండి. నేను అదే అనుకునేవాడిని, స్టెప్స్ చెయ్యాలి. ఎందుకంటే ఇది నాకు టూల్ మీటింగ్ కావాలి. టూల్ దేనికి? ఇప్పుడు ఎన్నో టూల్స్ వాడి ఓ బిల్డింగ్ కడతాం. ఆ టూల్స్ తో ఉంటావా, బిల్డింగ్ లోకి వెళ్ళి పడుకుంటావా? బిల్డింగ్ లోకి వెళ్ళి పడుకుంటాం కదా. అవును సార్, బిల్డింగ్కి వెళ్ళి ఇది ఇప్పుడు ఈ టూల్స్ అన్ని ఎందుకు వాడుతున్నాం? ఆయనతో మీరు అంత సేపు ఉండగలిగితే అంత సేపు అది ఒకటే చేయాలి.
దానికి మైండ్ ఆయన మీదకి వెళ్ళడానికి 10 స్టెప్లో ఉంది. 11 స్టెప్లో ఎంతసేపు ఉండగలిగితే రోజులు అంటున్నాను. అది. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు కానీ షేరింగ్ అని వాళ్ళ చేసిన దాని మీద ఉంటే చేయొచ్చు. హలో శ్రీనివాస్ మామిడి గారు. అవునండి సార్, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శ్రీనివాస్, నేను కాలింగ్ సార్. సార్ నాకు క్వశ్చన్ అండి, మీరు ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ తర్వాత స్టెప్ వర్క్ చేశారు అండ్ ఎంత టైం పట్టింది సార్ స్టెప్ వర్క్ కంప్లీట్ చేయడానికి? ఓకే. నేను ప్రోగ్రామ్కి వచ్చిన ఆల్మోస్ట్ ఫస్ట్ మంత్లోనే స్పాన్సర్ తీసుకున్నాను, స్టెప్స్ చేయడానికి ప్రయత్నించాను. నన్ను అడిగితే టెంపరీ స్పాన్సర్ ఎక్కడైనా తీసుకోవచ్చు, స్టెప్స్ ప్రాక్టీస్ చేసేయండి, దాంట్లో మార్చుకోవచ్చు. మీకు ఇంకా మీరు రికవరీ అయిపోయింది. ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉన్నారు అంటే ఆయనకి జాబ్ ఉంది, కారు ఉంది, ఈయన వెనకాల 10 మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు కాదు తీసుకోవాల్సింది. ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నాడు అన్నాయని తీసుకుంటే ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా ఉపయోగపడుతుంది. సో అది ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఫస్ట్ 2 మంత్స్ ఇప్పుడైతే ఇంకా తొందరగా చెప్తున్నాను, ఇమీడియట్గా తీసుకోండి టెంపరీ. సో అందుకే స్పాన్సర్స్ అనేది మీ త్వరలో మీకు చేయకుండా ఆయన అడిగితే మనసు చెప్తుంది, ఆ బిగ్ బుక్ నేర్పిస్తాడు, ఆ నేర్పించేదాకే ఎవరు చెప్తుంది. కొంతమంది అడుగు చెప్పరు, ఎప్పుడు ఫోర్స్ చెప్తుంది నాకు వినిపిస్తే అప్పుడు చెప్తాను. ఓకే. సో రెండోది ఏంటంటే నేను మొదటిసారి నేను రాసిన ఫోర్త్ స్టెప్ మళ్ళీ ఫస్ట్ చేయడం వల్ల అలాగా సెకండ్ టైం అంటే నాకు నిజంగా రిలాక్స్ అయ్యేది సొబ్రైటీ మొదలైనప్పటి నుంచి. అప్పుడు అంటే 6 months అయిపోయినట్టు 8 months. ఇట్ ఇస్ నాట్ 6 జర్నీ. ఈ రోజుకి అయిపోతా అంటే లేదు, ఈ రోజుకి తీసుకుంటాం. ఎలా తీసుకోవాలో నేర్చుకోవటం ఫస్ట్ టైం. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు కానీ షేరింగ్ కానీ ఉంటే చేయొచ్చండి. ఇంకొక 4 నిమిషాలు మీటింగ్. నేను చేస్తాను. నేను బాగున్నాను. నా పేరు పవన్, నేను ఒక తాగుతాను. కేవలం భగవంతుడు కేవలం భగవంతుడు సెలబ్రేట్ చేయాలి విధంగా సపోర్ట్ చేయాలి. నాకు నచ్చే ఒక దాంట్లో ఒక చాప్టర్ సొల్యూషన్. ఈ చాప్టర్లో నాకు జరిగిన ఐడెంటిఫికేషన్స్ చాలా ఉన్నాయి. సో నాకు ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు ఎలాంటి తాగుడుతో అనుభవం లేదు సార్. ప్రోగ్రామ్కి రాకముందు ఏదైతే ప్రయత్నాలు అయితే చేశానో, ఏదైతే బుక్లు ఏదైతే స్పష్టంగా చెప్తుందో ఇవన్నీ నాకు నా తాగే రోజుల్లో నాకు జరిగాయి. అండ్ నేను ప్రాంతాలు మారి తాగడం చేశాను. ప్రాంతాలు మారి అక్కడికి వెళ్తే ఎవరు ఉండరు అని చెప్పేసి ఈ ప్రయత్నాలు చేశాను. అక్కడికి వెళ్ళినా కూడా ఆబ్సెక్షన్ తట్టుకోలేక వాళ్ళని వీళ్ళని అడిగి ఎక్కడ పోతుంది ఏంటని అంటే పోల్చుకొని పోయి తాగేవాడు. అండ్ చివరికి ఇక్కడ దీనికి పరిష్కారం ఉందని హైలైట్ చేసిన దగ్గర రిహాబ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు నాకున్న మైండ్ సెట్ ఏంటి అంటే ఇది పని చేయకపోతే, రిహాబ్ కనుక పని చేయకపోతే నేను మళ్ళీ తిరిగి తాగితే నేను సూసైడ్ చేసుకుంటాను తప్ప మళ్ళీ అక్కడికి మాత్రం వెళ్ళాను. ఎందుకంటే 90 రోజులు లోపల ఉంది, బేసిక్ 90 రోజులు, కానీ 6 నెలలు సంవత్సరం కూడా ఉంటారు. ఆ జీవితం నాకు జీవించడానికి నాకు ఇష్టం లేదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మెంబర్స్ షేరింగ్కి రావడము, వాళ్ళందరూ వాళ్ళు చెప్పడము, బయటకు వెళ్ళాక అన్ని ఓపెన్ ఉన్నా, అన్ని సోర్సెస్ ఉన్నా కూడా తాగకుండా ఉండొచ్చు అనే ఒక ధైర్యం ఆల్కహాలిక్ చెప్తున్నారు. సో నాకు బుక్ దగ్గరికి రావడానికి, బుక్లో ఉన్న ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. అండ్
నా అనుభవంలో ఈ సొల్యూషన్ అనేది ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, సరెండర్ చేయడము, నాలో ఉన్న చిన్న చిన్న మార్పులు నా వల్ల కాకుండా నేను సరెండర్ చేస్తే ఏదైనా అవుతుందని చెప్పేసి ఒకటి క్లారిటీ పెట్టుకోవాలి. అండ్ నేను మీటింగ్కి వెళ్ళేది ఫెలోషిప్ చేయడానికి. బుక్లో ఉన్న భగవంతుడితో ఎట్లా రిలేషన్షిప్ తీసుకోవచ్చు, చూసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆ మెసేజ్ అందించడం మాత్రం నేను మీటింగ్కి వెళ్తాను. అలాగే ఇంకా ప్రాక్టీసెస్ అక్కడ మిత్రులు ఏ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళేం ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళు భగవంతుని దగ్గరికి ఎలా వెళ్తున్నారు, ఈ ప్రాక్టీసెస్ నేర్చుకోవడానికి నేను ఫెలోషిప్ వెళ్తూ ఉంటాను. సో నాకు ఫైనల్గా నాకు పని చేస్తుంది ఏంటి అని అంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళడము, సరెండర్ చేయడము, మళ్ళీ నెక్స్ట్ ప్రయత్నం చేయడం, తర్వాత నేను చేయాల్సింది ఏంటో చూసుకొని అది చేయడం. కానీ నేను తప్పు చేసినట్టు వెంటనే మళ్ళీ సంస్కృతిలో ఉండి నేను అదే లూప్లో పెరిగితే ఉంటే నాకు అది యూస్ఫుల్ ఉండదు. సో నేను తప్పులు చేస్తూ ఉంటాను. నేను తప్పులు చేస్తున్న కొద్దీ భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు ఇంకా పెరుగుతూ ఉంది. సో దానికంటే ఇంకా గొప్ప అవకాశం ఇంకా ఇంకేం దొరకదు. ఎందుకంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను ఏం తప్పులు చేయను, నాకేం ఆలోచన ఉండదు. నేను తప్పులు చూస్తున్న కొద్దీ నేను భగవంతుడి దగ్గరికి తెలిసి నేర్చుకుంటాను. ఈ రోజు అంతే ఇంత కొంచెం రిలేషన్షిప్ లో కొంచెం చిన్నగా బెటర్ వచ్చింది. ఇప్పుడు నేను ఆల్కహాలిక్ ఫ్రెండ్స్ వచ్చి 2 సంవత్సరాల 11 నెలలు అవుతుంది. సో నాకు టైం పడుతుంది. నాకు అనుభవాలు నేర్చుకొని అనుభవాలతో నేను నేర్చుకుంటున్నా. నాకు చెప్తే వింటే నేను తాగే రోజుల్లో నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆ కాలేజ్ డేస్ లో మా అమ్మ నాన్నలు నా కాళ్ళు పట్టుకుంటారు అన్నప్పుడు నేను అప్పుడే వినేవాడిని. నాకు 9 సంవత్సరాలు నాకు ఎందుకు చెప్పింది నాకు నేర్చుకోవడానికి. ఏమంటే నాకు పెద్ద తగులుతో తప్ప నాకు నొప్పి తెలియదు. నొప్పి తెలిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏంటని తెలుసుకుంటాను. సో ఇవన్నీ ఏం జరిగినంత వరకు నా చేతి ఏది పని చేయలేదు. సో జరిగే సొల్యూషన్ దీనికి పరిష్కారం ఏంటంటే భగవంతుడు ఎక్కడు. ఈ ఇన్సైడ్ ప్రాబ్లం ఇన్సైడ్ లోనే అవి నెక్కితే అయిపోతుంది. అది భగవంతుడి దగ్గరికి వెళ్తుంటే. సో నేను ఊహించలేదు నేను సోబర్ ఉంటాను, ఈ 2 సంవత్సరాలు 11 నెలలు ఈ డిజిట్ ఇవన్నీ జరుగుతాయని నేను ఏ రోజు ఊహించలేదు. ఎప్పుడూ పోయేవాడిని. సో భగవంతుని ఆశ్రయిస్తే తప్ప నాతోటి ఏది పని చేయలేదు. అని చెప్పి నా సోదరుని వేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ పవన్ గారు. సో మనం మీటింగ్ యొక్క ఎండుకు వచ్చామండి. 4 times.